చెన్నా మసాలా పులావ్ రైతా. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చెన్నా మసాలా పులావ్కి తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను మిక్సీ జార్లో. 2 మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం అల్లం, ఒక టమాటో ఉడికించుకున్న టమాటా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ పైన. దాంట్లో బిర్యానీ ఆకు, సాజీరా వేసుకున్నాను. లవంగా ఒకటి, ఒక యాలక్కాయ వేసుకున్నానండి. దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. కొన్ని జీడి పలుకులు వేసుకుందాం. జీడిపప్పు కాస్త ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్, ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకొని ఆయిల్లో వేయించుకుందాం. ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు ఆయిల్లో మగ్గింది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నానబెట్టుకున్న శనగలు వేసుకుందాం. శనగల పులావ్ చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు 2 కప్పుల రైస్ తీసుకున్నానండి నేను. 2 కప్పుల రైస్ వేసుకుందాం. 2 కప్పుల రైస్ తీసుకున్నాను కదండి, రైస్ వేసుకుందాం. రైస్కి పట్టేలాగా ఒక్కసారి మెల్లిగా కలుపుకుందామండి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కదండి, దానికి 3 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. కుక్కర్లో కదా, పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కరు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ప్రెషర్ పోయింది. 2 విజిల్స్ తర్వాత బాగా ఉడికిందండి చెన్నా మసాలా పులావ్. చెన్నా మసాలా పులావ్కి ఇలా రైతా చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దీంట్లో పెరుగు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగు వేసుకున్నానండి. ఇలా రైతా చేసుకుందాం. చెన్నా మసాలా పులావ్కి బాగుంటుంది. వేడి వేడి చెన్నా మసాలా పులావ్ రెడీ అయిపోయిందండి.